నెక్స్ట్ మనకి ఫిజిక్స్ సంబంధించి చూద్దామండి. 9th క్లాస్ సంబంధించి సెమ్ 1 అనమాట, న్యూ టెక్స్ట్ బుక్స్ సంబంధించి. ఓకే, చూద్దాం. సెమ్ 1 సెమ్ 2 రెండు రకాలుగా ఉంది. ఫస్ట్ లెసన్ ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంతా మనకు మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, ఎడ్జిటీ వాళ్ళకు లింక్ టాపిక్స్ అనమాట ఇవన్నీ. మన చుట్టూ ఉన్న పదార్థం మనం ఇక్కడ చూసినట్టయితే మెయిన్ ఎగ్జాంపుల్స్తో సహా అంతా చెప్పుకుందాం, ఎందుకంటే హై స్టాండర్డ్ కాబట్టి బాగా అర్థమవుతుంది అనమాట. ఎవ్రీ లైన్ మిస్ కాకుండా చెప్పుకుందాం. మన చుట్టూ ఉన్న పరిసరాలు చూస్తున్నప్పుడు మనం వివిధ ఆకారాలు, పరిమాణాలు, అమరికలతో కూడినటువంటి చాలా రకాల వస్తువులు అనేవి చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి వస్తువు, ఈ విశ్వంలో మనం చూస్తున్న ప్రతి వస్తువు దేంతో అవుతుందో తయారయ్యే ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే పదార్థము అని చెప్పి అంటామని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగిందండి. పదార్థము అంటే మనకు మ్యాటర్ అనమాట. ఓకే, ఈ విశ్వంలో ప్రతి వస్తువు దేంతో దాంతో నిర్మించబడి ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే పదార్థము అంటాము. మనం పీల్చే గాలి అయితేనేమి, తినే ఆహారము, రాళ్ళు, మేఘాలు, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, ఒక చిన్న నది, నీటి చుక్క, ఓకే, ఇసుక రేణువులు కూడా, ఇవన్నిటినీ మనము పదార్థం అని చెప్పి అంటాము. ఈ పై వస్తువులన్నీ మనం ఏమైతే చెప్పుకున్నామో అన్నీ మనకు ఎనీ వస్తువు ఏదైతే ఉందో కనిపించేటువంటి ఎవ్రీ వస్తువు మనకు ఈ అన్ని వస్తువులు స్థలాన్ని ఆక్రమించి ఉంటాయండి. మరియు మాస్, ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ద్రవ్యరాశి అంటే మాస్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ మనకు స్టార్ మార్క్ కూడా ఇచ్చారు. ఓకే, మరొక విధంగా చెప్పాలంటే మనం చూసేటువంటి ప్రతి వస్తువు అనేది ద్రవ్యరాశిని మరియు ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చారు, సో చూసుకోవాలి. ద్రవ్యరాశి అంటే మాస్ అండి. ఓకే, ఘనపరిమాణం అంటే వాల్యూమ్. ప్రాచీన కాలం నుంచే మనకు పదార్థాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అవి మనకు చూసినట్టయితే పూర్వము భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని 5 ప్రాథమిక అంశాలుగా విడగొట్టారు. వాటిల్నే మనం పంచభూతాలు అని చెప్తామండి. గాలి కూడా పదార్థమే, భూమి పదార్థం, అగ్ని, ఆకాశం, నీరు, వీటన్నిటినీ కలిసి మనం పంచభూతాలు అని అంటాం. వీరి ప్రకారం ఏం చెప్తారంటే వీరి ప్రకారం ఏం చెప్తారంటే సజీవమైనా సరే, నిర్జీవమైనా సరే, ప్రతీది, ఓకే, అంటే బతికునేదైనా సరే, ప్రాణం లేనిదైనా సరే, ప్రతి వస్తువు కానీ ప్రతీది మనకు ఈ 5 ప్రాథమిక అంశాలతోనే రూపొందించబడుతుంది అని చెప్తారు. అందుకే వీటిని పంచభూతాలు అని చెప్తారండి. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు పదార్థాన్ని అదే విధంగా వర్గీకరించడం అనేది జరిగింది. ప్రాచీన గ్రీకులు కూడా అక్కడ మనకు ఈ విధంగానే డివైడ్ చేశారనమాట. ఇది మనకు ఎవ్రీ పాయింట్ మనకి ఇంపార్టెంటే, చూసుకోవాలి. ఇది ఏమి ఫిజిక్స్లో ఏది ఎత్తడానికైతే ఏం లేదు. ఫిజిక్స్ అనే కాదు, ఎవ్రీ 9th న్యూ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, 8th న్యూ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, ఎవ్రీ మ్యాటర్ చదవాల్సిందే అండి. ఓకే, ఈ అధ్యాయంలో అయితే మనం భౌతిక ధర్మాల ఆధారంగా పదార్థం గురించి తెలుసుకుందాము. పదార్థం యొక్క భౌతిక స్వభావం అనేది చూద్దామండి. పదార్థం అనేది కణాలతో రూపొందించబడి ఉంటుంది. ఇది పదార్థం యొక్క భౌతిక స్వభావం కానిది ఏది అని చెప్పి 1, 2, 3 భౌతిక స్వరూపాల గురించి ఇచ్చేసి, ఇప్పుడు లైన్స్ ఇచ్చాయి కదా, ఈ లైన్స్ మనం చూసుకుంటాము. వీటికి ఇచ్చేసి 4th రసాయనిక సంబంధించి ఇస్తారు. సో భౌతిక స్వభావం వేరు, రసాయనిక స్వభావం వేరండి. ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. ఈ లెసన్లో అయితే మనం అన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి చూసుకుంటాము. క్రింది వానిలో పదార్థం యొక్క భౌతిక స్వభావం కాందేది అని అడుగుతారు, చూసుకోవాలి. ఫస్ట్ వన్ చూద్దాము. పదార్థం అనేది కణాలతో రూపొందించబడి ఉంటుంది. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. కణాలు అంటే ఏంటంటే పార్టికల్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. ఓకే, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. పదార్థం అనేది కణాలతో రూపొందించబడి ఉంటుంది. చాలా కాలంగా పదార్థం యొక్క స్వభావానికి సంబంధించి 2 ఆలోచన విధానాలు ఉన్నాయన్నమాట. పదార్థం అనేది ఒక చెక్క దిమ్మలాగా ఉంటుందని చెప్పి ఒక వర్గం వారు వాదిస్తూ ఉంటే, అంటే నమ్ముతూ ఉంటారు. ఇంకొక వారు ఏం చేస్తారంటే ఇసుక వంటి కణాలతో తయారైందని చెప్పి భావిస్తూ ఉంటారు. ఒకరేమో చెక్క దిమ్మలాగా ఉంటుంది అని అంటారు, ఇంకొక గ్రూప్ వాళ్ళేమో ఇసుక వంటి చిన్న చిన్న రేణువులు కణాలతో ఉంటుంది, దాంతో తయారైందే పదార్థము అని చెప్తూ ఉంటారు. పదార్థం యొక్క స్వభావాన్ని నిర్ణయించడానికి ఒక కృత్యం అనేది చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్టయితే కింద మనకు చిన్న అక్షరాలతో ఇచ్చారు, ఇంపార్టెంట్ ఇది కూడా. SI పద్ధతిలో ద్రవ్యరాశి యొక్క ప్రమాణం ఏమిటి అని అడుగుతారండి. కిలోగ్రామ్స్ అండి. ఓకే, కేజీ, కిలోగ్రామ్స్. SI పద్ధతిలో ద్రవ్యరాశి యొక్క
ప్రమాణము. ద్రవ్యరాశి అంటే మాస్ అండి. ఎస్ఐ పద్ధతిలో ఘనపరిమాణకి ప్రమాణం ఏంటంటే మాస్ అంటే ద్రవ్యరాశి, ఘనపరిమాణం అంటే వాల్యూము. ఓకే, వాల్యూమ్ యొక్క ప్రమాణం చూసుకున్నట్టయితే మాస్కి అయితే కేజీ, వాల్యూమ్కి అయితే మీటర్ క్యూబ్ అనమాట. అంటే ఘనపు మీటర్లు. ఘనపు అంటే మనకు క్యూబ్ కిందకి వస్తుంది, మీటర్ అంటే మీటర్ క్యూబ్ అనమాట. ఘనపు మీటర్లు అయినా రాయొచ్చు, లేదంటే మీటర్ క్యూబ్ అయినా రాయొచ్చు. ఘనపరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణం అనేది లీటర్స్ అండి. సాధారణ ప్రమాణం అయితే లీటర్స్ అనమాట. మనకి ఇక్కడ ఎస్ఐ పద్ధతిలో అని అడిగారంటే కనుక ఘనపు మీటర్ లేదంటే మీటర్ క్యూబ్ అని చెప్పచ్చు. 1 లీటర్ ఈక్వల్ టు 1 లీటర్ ఈక్వల్ టు 1 డెసిమీటర్ అనమాట. డెసిమీటర్ అంటే 1/10 అనేది చూసుకోవచ్చు ఇక్కడ. డెసిమీటర్ ఇవంతా మనకు ఆల్రెడీ చూసుకున్నాం ముందు. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.